అందరికీ నచ్చిన అత్యద్భుతమైన గీతం శంకర్ మహాదేవన్ గారు హరిహరన్ గారు ఆలపించినటువంటి సిరివెన్నెల గీతం. ఇప్పుడు మీ అందరి కోసం ఆ పాటను వినిపించబోతున్నారు. పాడుతా తీయగా ఫైనలిస్టులు, మీ అందరికీ ఇష్టలు సూర్య కార్తీక్, సాయి చరణ్. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. తగ్గినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగలే. తగ్గినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగలే. విలసంగ శివనంద లహరి, మహగంగ ప్రవహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. తత్తినక తిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని. విలసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి. భం భం బోలే భం భం బోలే భం భం బోలే భోలేనాథ్, భం భం బోలే భం భం బోలే భం భం బోలే భోలేనాథ్. బోలే నాచే చమక చమాచం, బోలే నాచే చమక చమాచం. డమరు బాజే డమరు బాజే డమరు బాజే డమాడం. బోలే నాచే చమక చమాచం, బోలే నాచే చమక చమాచం. వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా. ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందిన ఈ చిరుఘంటిగా. నమక జమకాలై ఎదలగలే కీర్తన చేయగా, యమక గమకాలై పదగతులే నర్తన చేయగా. ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా. విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి. కార్తీక మాసాన వేవేల దీపాలు వెలుగంత శివలీల కాగా. ప్రియమారమదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా. ధం ధమాధం ధం ధమాధం ధమాధం ఢం ఢమాఢం హో ఢమాఢం హో ఢమాఢం. ఢం ఢమాఢం హో ఢం ఢమాఢం హో ఢం ఢమాఢం ఢం ఢమాఢం ఢం ఢమాఢం ఢం ఢం ఢం. ఎదురయేసిన ఏదైనా శివలింగమే, మన్ను కాదు మహాదేవుని వరదానమే. చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే, చరితలకు అందనిది కైలాసమే. గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం వినలేదా శివ
కాశీ మహిమా విలాసంగ శివానంద లహరి మహాగంగ ప్రభవంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరదిచ్చే కాశీపురి బం బం బోలే శంఖం మోగేలే ఢం ఢం డోలే చెలరేగిందిలే తగ్గినక తిందరువై సందడి రేగని పొత్తులెరుగని పరుగై ముందుకు సాగనే తద్దినక తిందరువై సందడి రేగని పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివానంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరదిచ్చే కాశీపురి జయ హో బం బం బోలే జయ హో బం బం బోలే జయ హో బం బం బోలే జయ హో బం బం బోలే. మలేషియా తెలుగు సంస్కృతి సంక్షేమ సేవా సంఘం డిప్యూటీ ప్రెసిడెంట్ గారు శ్రీ కృష్ణమూర్తి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు. మలేషియా తెలుగు సంక్షేమ సాంస్కృతిక సంఘం ప్రధాన అధ్యక్షులు గౌరవులైన డాక్టర్ ప్రకాష్ రావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. All distinguished guests, well-wishers, donors, and advisors, Mikandraki, Swagatum, Gana Swagatum. It is a great honor to my entire PKKTM team. Tonight, we specially brought to you SP Bala and his entire team. Please, give them a big round of applause. And we warmly welcome them in our normal Malaysian hospital way. Along with them, ETV channel team members came forward to say we want to help you as well. Telugu bhasha తీయనిది మీకు అందరికీ తెలుసు. అదేలాగా we are standing tall to say that we are proud to be Telugus and we are standing with the culture and preservation of the language. Today, we have 30 of our underprivileged people. We are here to distribute our contribution as well as your contribution to them, which is a big amount, totaling amount about to 30,000 ringgit. Please remember, all the big donors or small donors, we all are equal. We are giving away to the underprivileged. So dear distinguished guests, please come forward. We will join together and do the best for the underprivileged as long as we are alive. And I hope all the branches and the states to continue the same as we promised in our vision and mission of PKKTM. Thank you very much. మన పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పూలమాలతో మరింకా సాల్వతో సత్కరించి సన్మానం చేయడానికి శ్రీమతి సుజాతాని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి ఎస్పి శైలజ గారిని సన్మానించినందుకు. రామన్ రావు గారిని ఇంకా శ్రీ రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎస్పిబి చరణ్ గారికి సత్కరించి సన్మానించడానికి.
మలేషియా తెలుగు సంక్షేమ సంస్కృతి సంఘం తరపున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కోటి నమస్కారాలు. జై తెలుగు తల్లి. మలేషియా సంక్షేమ సాంస్కృతిక సంఘం మేము ఏదో చిన్న కర్తవ్యం చేశాం. మమ్మల్ని చాలా పొగిడేశారు, మాకు సన్మానాలు చేశారు. మాకు జరిగిన సన్మానం అది నాకు మాత్రమే కాదండి, మా వాద్య బృందానికి అందరికీ, మిగతా పాడుతున్న చిన్నారులు అందరికీ కలిపి జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నాను. అడగకుండానే వరం ఇచ్చినటువంటి ఈటీవీకి సంబంధించినటువంటి శ్రీ రామోజీరావు గారికి, శ్రీ బాపినేడు గారికి, మా డైరెక్టర్ నిశ్చల భైరవ శాస్త్రి గారికి, యాంకర్ చేసినటువంటి సోదరీమణికి, అలాగే చక్కగా మాకు ఈ సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలన్నీ చేసేటటువంటి రాంప్రసాద్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున తెలుగు ప్రజాకోటికి అందరికీ కూడా మలేషియాలో దాదాపు 5 లక్షల మంది ఉన్నారని తెలిసింది, మనసు ఉప్పొంగింది. ఈ 5 లక్షల మందికి కలిసి ఒక్కసారి ప్రోగ్రాం చేసే అవకాశం భగవంతుడు ఇస్తే చాలా బాగుండని నా కోరిక త్వరలో నెరవేరుతుందని అనుకుంటాను. ధన్యవాదాలు. ఎస్పీబీ గీతాంజలిలో ఇప్పుడు మీ అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచేందుకు మరొక మధుర గీతం. విజ్ఞులు, రసజ్ఞులు అందరి మన్ననలను అందుకున్నటువంటి నృత్య ప్రధాన చిత్రం సాగర సంగమం. ఈ చిత్రంలో ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడినటువంటి వేటూరి గారి పాటను ఇప్పుడు మనందరి కోసం వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిన్నారి సాహితీ. పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవి వెనకాల ఏమిటో, బాసలు ఏమేమో అడిగినా మౌనమేలనోయ్ ఈ మరపురాని రే. ఇది 7 అడుగుల వలపు మడుగుల, ఇది 7 అడుగుల
తెలిసిన మౌనమేలను ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలను ఈ మరపురాని రేయి ఎదలో ఎన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని చలనచిత్ర సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం కళా తపస్వి అపూర్వ సృష్టి శంకరాభరణం. మన బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా తొలి పురస్కారం దక్కింది ఈ చిత్రంలోని పాటలతోనే. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని శంకర నాద శరీరాపర అన్న గీతం అజరామరం. ఇప్పుడు ఆ పాటను మనందరి కోసం వినిపించవలసిందిగా గాన గంధర్వుణ్ణి అర్థిస్తున్నాం. శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరాపరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిక్కనింద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా శుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినితరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నాగాన లహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరాపరా వేద
హరిహర జీవేశ్వర శంకరా శంకరా శంకరా. ధన్యవాదాలు. తన ప్రతి చిత్రంలోనూ ఒకటో రెండో మధుర గీతాలకు పెద్దపీట వేసే స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ గారు. అందుకు ఒక సాక్ష్యమే వర్షం చిత్రంలోని ఎస్పి చరణ్ గారు సుమంగళి గారు పాడినటువంటి ఈ సుమధుర గీతం. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, హరిణి గారు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపనీను నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం. ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తడతడ నాట్యం నీదేనా, నీ పిలుపును వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాడం నీదేనా, మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, జతబడి స్నేహమై అనుయించడా, చలి పిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నేను విడగా, ఈ వర్షం సాక్షిగా తెలపనీను నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సాక్షిగా తెలపనీను నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం.
మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూలారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపనీను నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. థ్యాంక్ యూ. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అందించినటువంటి ఒక ఆణిముత్యం స్వాతిముత్యం. నిజానికి ఈ చిత్ర కథ అణువంతే అయినప్పటికీ దర్శకులు సృష్టించినటువంటి శివయ్య లలిత పాత్రలు ఆకాశమంత ఔన్నత్యాన్ని సంతరించుకున్నాయి. ఆ పాత్రలలో కమల్ హాసన్ గారు, రాధిక గార్ల అభినయం, సినారే గారి సాహిత్యం, ఇళయరాజా గారి స్వరకల్పన, ఈ మూడింటి కలయికలో పుట్టినటువంటి మేలి ముత్యం జానకమ్మ గారు, అలాగే బాలు గారు ఆలపించినటువంటి ఈ మధ్యమావతి. చాలా బాగా పాడుతున్నారే. థ్యాంక్ యూ సో మచ్, సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. పైషజ్యము మందరం ఇప్పుడు చూడండి. సువి సువి సువలమ్మ సీతాలమ్మ గువ్వమువ్వ సవ్వడలే నవ్వాలమ్మ సువి సువి సువలమ్మ సీతాలమ్మ గువ్వమువ్వ సవ్వడలే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి 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 సువాలమ్మ సీతాలమ్మ. ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె
మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా అగ్గిలోన దూకి మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు సువి 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 సువలమ్మ సీతాలమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి తప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి తప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు చూస్తాడా పైవాడు సువి 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 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, స్వర మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్లో అత్యద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తూ గేయ రచయితగా ఖ్యాతిగాంచినటువంటి రామజోగయ్య శాస్త్రి గారు పాటల మాంత్రికుడిగా మారిపోయారు. వారు ఏ పాట రాసినా సరే ఓ చురుక్కు ఓ చెమక్కు ఉండాల్సిందే, టోటల్గా పాట పండాల్సిందే. మరి అత్తారింటికి దారేది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గారు ఆలపించినటువంటి ఆ గీతాన్ని ఇప్పుడు మనందరి కోసం వినిపించబోతున్నారు ఎస్పి చరణ్ గారు. హే బొంగారాలంటి కళ్ళు తిప్పింది ఉంగారాలున్న జుట్టు తిప్పింది గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాపు గారి బొమ్మో హోలమ్మో మల్లెపూల కమ్మో రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నెగరేసింది అమ్మో దాని చూపు గమ్మో ఏ ఓలమ్మో పిల్ల కోయిలమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది హబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది అమ్మో బాపు గారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లెపూల కొమ్మో మొన్న మేడ మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాసుకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి తాకిందే మళ్ళా
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది. ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది. చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది. పొద్దు పోతే చాలు కళ్ళకొస్తుంది. పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో హే ఓలమ్మో మల్లెపూల కొమ్మో హే. లోకంలోనో నన్ను మెల్లగా తోసేసింది. తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసును మోసేసింది. చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. తిన్నగా గుండెను పట్టి గుప్పెట పెట్టి మూసేసింది. అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరిపోసింది. తీయని ముచ్చటలెన్నో ఆలోచనలో వచ్చేసింది. ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించింది. కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పూరి పూసల దండలో నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మో ఏ ఓలమ్మో మల్లెపూల కొమ్మో. థ్యాంక్ యూ. మరొక పాటను కూడా ఈ ఇద్దరు కాంబినేషన్లోనే వినాలని మా అందరి అభిలాష. మీరేమంటారు సార్? మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం అండి, అంతకంటే వేరే ఏం లేదు. వాళ్ళందరినీ మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు తన్నన తత్తన తయ్యన తత్తన తానన తత్తన తాన తయ్యన తందానా. ఓహో కన్నె పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబ్బి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబ్బి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారే. ఏమంటావ్? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగ్గలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబ్బి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారే. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే ఓహ్ అలాగా. గానం గీతం కాదా తత్తర తన్నా కవిని నేనై తానా తరన నాలో కవిత నీవై.
బ్యూటిఫుల్ కావ్యమైనది తలపో పలుకో మనసో కన్నె పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని బగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి పందెలని రుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా ఇప్పుడు చూద్దాం. తొందరగా టైం లేదు, నేనేం మాట్లాడను ఎక్కువ. రెడీ రెడీ టేక్. తననా తననా అన్నా తానా అన్న తాళం ఒకటే కదా. అయ్య బాబోయ్ పదము చేర్చి పాట కూర్చలేదా ధని దశస అన్న నీదా అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా. కన్ని పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్నవు నవ్వి నిన్ను తువి తువి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. కన్ని పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను తువి తువి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. ఇప్పుడు మీ అందరి కోసం మరొక సూపర్ హిట్ నెంబర్ గబ్బర్ సింగ్. స్పెషల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం మలేషియా వరకు మన గబ్బర్ సింగ్ వచ్చారండి. ఏ రేంజ్లో మీరు మీ డప్పులు వాయిస్తారో చూద్దాం. బాబు మీరేంటారు నన్ను చూస్తున్నారు? ఎవడ్డప్పుడు కొట్టండి. హే హే కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. హే కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. హే సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. హే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. హే పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కన్న దారుణం. హే కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, హే నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు మంచిదేన తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు పొయ్యి మీద పాలు వంగినట్టు పూట కుక్క పండుగొచ్చినట్టు ఏదేదో అవుతోందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే.
సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటూ ఎల్లడం జారడంత కప్పు కోసం పెద్ద వరల్డ్ కప్పు జరుగుతాది నీ నవ్వులున్న లిప్పు కోసం చిన్న వరల్డ్ వారు జరిగిన తప్పు లేదే కొన్ని వేల కోట్ల అప్పు కోసం కాపు కాసి ఉన్నదంత దేశం ఒక్క నవ్వునంత ఇవ్వు పాపం దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే కొట్టినా 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 గుండెలోన దాగి ఉన్న తప్పుని రాసిన 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 నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మాసు పాటని పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటూ తిప్పడం పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారి పడ్డ అప్పడం సిరిసిరిమువ్వ ఈ చిత్రంతోనే కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి మనస్సు నృత్య సంగీతాల వైపు మళ్ళింది. అలాగే వేటూరి గారి కలం కూడా విజృంభించింది మన ఈ సిరిసిరిమువ్వ చిత్రంతోనే. స్వరబ్రహ్మ మహాదేవన్ గారి అద్భుత స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పోటీపడి పాడినటువంటి ఈ అద్భుతమైన గీతాన్ని సిరిసిరిమువ్వ చిత్రంలోని జుమ్మంది నాదాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు బాలుగారు శైలజ గారు. జుమ్మంది నాదం సైయంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మంది నాదం సైయంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల ఎదలోని సోదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల ఎదలోని సోదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల చలిత లలిత పద కలిత కవిత లేద సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరి సిరి మూవలు పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సైయంది పాదం అది నీ మేని విరుపు అది నీ మూవ పిలుపు చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తొలకరి గల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులేడు రంగులుగా జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మంది నాదం జుమ్మంది నాదం జుమ్మంది నాదం జుమ్మంది నాదం. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి రొమాంటిక్ నెంబర్, మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇప్పుడు మనకు వినిపించబోతోంది. చిరంజీవి సాహితీ సఖీ మూవీ నుంచి. నింబాబు నీ మాపుల్లో నింబాబు నీ మాపుల్లో నిద్దరోను నీ ఒళ్ళు గాలల్లే తేలిపోతారు ఇలా గోలలుగేరో ఆనంతరర్ధరాత్రి అందాల గుప్పల్లో గోలలుగేరో ఇలా గోలలుగేరో కురుల రుక్కుల్లో తాలుపే చుక్కల్లో కురుల దుక్కుల్లో తాలుపే చుక్కల్లో గర్వమణి చెనులే నా గర్వమణి చెనులే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
ఉత్తరమొకటై కన్నీరైతే తుడిచే వేళందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న ముని మాపుల్లో నిద్రవు నీ ఒళ్ళు గాలుల్లో తేలిపోతాను ఇలా డోలలుగేమో ఆనందాల ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను బలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్భమణి చెనులే నా గర్భమణి గెనులే శాంతించాలి పగలింటి పనికే శాంతించాలి పగలింటి పనికే నీ సొంతానికి తెచ్చేదింకా పడకే ఉప్పు మూటే అమినా పువ్వు కోసే భక్తుడలే మెత్తగా నేను నిద్రపోతే లేతగోడు గిల్లబోయ్ వాలిపోతూ వయసే ఉన్నట్టుండెత్తేస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొత్తు విడుదల చేసి వరమొకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాసతో వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఒక మధుర గీతాన్ని మన కోసం వినిపించబోతున్నారు సాయి చరణ్ అండ్ సాహితి. సిరివెన్నెల గారి పదరచన, రెహమాన్ గారి స్వరరచన, చిత్ర గారు హరిహరన్ గార్ల గళ రచన. ఈ 3 గుణాల మేలు కలయికే లవ్ బర్డ్స్ చిత్రంలోని ఈ మధుర గీతిక. మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే వీరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే
మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా పంచే పాట మన ప్రేమ విరిసే చంద్రకళ ఎగసే కడలియల పంచే కవిత మన ప్రేమ కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంకా ఇటుపై నూరేళ్ల కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చెరిసగమౌదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం తుదిలేని ఆనందం మేచేనే నీ కోసం మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా
మేజర్ చంద్రకాంత్ చిత్రం కోసం కీరవాణి గారు స్వరపరిచినటువంటి పుణ్యభూమి నాదేశం అన్న గీతం. ఈ పాట కోసం ప్రముఖ సాహితీవేత్త జాలాది గారు అందించినటువంటి సాహిత్యం భావితరాలకు స్ఫూర్తిదాయకం. మలేషియా తెలుగు సంక్షేమ సాంస్కృతిక సంఘం సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి మేమందరం కూడా చాలా 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 మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ కూడా ఆ తెలుగు తల్లికి నమస్కరిస్తూ ఎప్పుడూ పిల్లా పాపలతో సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరుబట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కటతది చూడరా. అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల మెట్టి మరపిరంగులెక్కుబెట్టి 100
గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. आजाद हिंद फौज दलपति नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमनी स्वतंत्र भारतावनि मन स्वर्गमनी ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హింద్ ఫౌజ్ జై హింద్ అని నడిపాడు. గగన శిఖలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం మన దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. జై భారత్. గాడ్ బ్లెస్ మలేషియా. మలేషియా తెలుగు సంక్షేమ సాంస్కృతిక సంఘం మొత్తానికి మా ధన్యవాదాలు.